హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ దాలిపత్తి ఛానల్. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను లేజర్ అనే టాపిక్ గురించి చెప్తున్నాను. లేజర్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి లైట్ ఆఫ్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. లేజర్ అనేది మనకి 2 టైప్స్ అండి. ఆర్డినరీ లైట్, లేజర్ లైట్. ఆర్డినరీ లైట్ అంటే మనకి ట్యూబ్ లైట్, సన్లైట్. ట్యూబ్ లైట్, సన్లైట్ ఎలా అంటున్నామంటే ఒక రూమ్లో మనకి లైట్ వేసామనుకోండి, ఒక రూమ్ మాత్రమే పరిమితమై ఉంటుంది. వేరే రూమ్కి లైట్ అనేది మనకి అంతలా రాదు, అంటే లైట్గా వస్తుంది. లైట్గా వస్తుంది. అలాగే ఆర్డినరీ లైట్ అనేది ఆల్ సైడ్స్ మనకి ట్రావెల్ చేస్తుంది. లేజర్ లైట్కి వచ్చేసరికి మనకి పార్టీస్లో మనకి కలర్స్ లైట్స్ ఉంటాయి చూడండి, అవి లేజర్ లైట్స్ అంటారు. అలాగే చిన్నపిల్లలు తీర్థాల్లో, షాపింగ్ మాల్స్లో లైట్స్ కొనుక్కుంటారు చూడండి, లేజర్ లైట్ రెడ్ కలర్లో ఉంటుంది అది. నెక్స్ట్ మూవీస్లో మనకి నైట్ టైమ్స్ విలన్స్ గన్తో షూట్ చేస్తారు చూడండి, దాన్ని జూమ్ చేసి చూసినప్పుడు అక్కడ రెడ్ లైట్ అనేది మార్క్ అయి ఉంటుంది. సో దాన్ని లేజర్ లైట్కి ఎగ్జాంపుల్ అని కూడా చెప్పచ్చు. లేజర్ లైట్ అనేది 1 డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది, అంటే సింగిల్ డైరెక్షన్. ఓకే, ఆర్డినరీ లైట్కి లేజర్ లైట్కి డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లైట్ ఎమిటెడ్ ఈజ్ నాట్ మోనోక్రోమాటిక్. లైట్ అనేది ఎమిట్ అయినప్పటికీ అది తక్కువ పరిమాణంతో మనకి కనిపిస్తుంది, అంటే తక్కువ లైట్. నెక్స్ట్ లేజర్కి వచ్చేసరికి లైట్ ఎమిటెడ్ ఈజ్ హైలీ మోనోక్రోమాటిక్, అంటే ఎక్కువ పరిమాణంతో మనకి విజిబుల్ అయి ఉంటుంది. సింగిల్ డైరెక్షన్లో థిక్గా బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట. లైట్ ఈజ్ నాట్ ఇంటెన్స్ అండ్ బ్రైట్. లైట్ అనేది నాట్ ఇంటెన్స్ కాదు, అప్పటికి కొంచెం బ్రైట్. నెక్స్ట్ లైట్ ఈజ్ మోర్ ఇంటెన్స్ అండ్ బ్రైట్. లేజర్ లైట్ అనేది మనం వేసినప్పుడు థిక్గా వస్తుంది కదా, అదే. లైట్ ఈజ్ ఎమిటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్. ఆర్డినరీ లైట్ అనేది మనం ఎమిట్ చేసినప్పుడు ఆల్ డైరెక్షన్ని ట్రావెల్ చేస్తుంది. లైట్ ఈజ్ ఎమిటెడ్ ఓన్లీ 1 డైరెక్షన్. లైట్ అనేది 1 డైరెక్షన్లో మూవ్ అవుతుంది. లేజర్ లైట్. ఓకే, అది లైట్ అంటే డెఫినేషన్ చూద్దాం. Light is form of energy. It is visible, commonly referred as electromagnetic radiation, is detected by human eye. It also described as photon, massless energy. It was traveling wave-like properties. Light అనేది ఒక ఎనర్జీ. లైట్ మనం కామన్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కింద మనం రిఫర్ చేస్తాం. అలాగే ఇది హ్యూమన్ ఐని డిటెక్ట్ చేయడం కోసం లైట్ని మనం ఫోటాన్, మాస్లెస్ ఎనర్జీస్ కింద డిస్క్రైబ్ చేసాం. లైట్ అనేది వేవ్ లైక్ ప్రాపర్టీస్ కింద ట్రావెల్ అవుతుంది. ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్న్యూ. ఈ ఈజ్ నథింగ్ బట్ ఫోటాన్. ఈయన మనం ఫోటాన్ అంటాం. నెక్స్ట్ లైట్ అనేది మనకి లైట్ అనేది 5 టైప్స్. లైట్ యొక్క ప్రాపర్టీస్ మనకి 5 టైప్స్. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్, ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్. రిఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. రిఫ్రాక్షన్ డెఫినేషన్: బెండింగ్ ఆఫ్ లైట్ ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. లైట్ అనేది ఎలా ట్రావెల్ అవుతుందంటే 1 మీడియం టు అనదర్ మీడియం ట్రావెల్ అవుతుంది, బెండింగ్ అవి. ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం రిఫ్రాక్షన్. ఇదిగోండి, ఇది నార్మల్ రే, ఇది నార్మల్ రే, ఇది మిర్రర్ పెట్టామండి. నెక్స్ట్ ఇది ఇన్సిడెంట్ రే అనేది పాస్ చేసాం. ఈ ఇన్సిడెంట్ రే అనేది ఇలా వెళ్ళకుండా ఇలా బెండ్ అవి వెళ్తుంది. ఇది ఎయిర్లో, ఇది వాటర్లో. ఇది ఇన్సిడెంట్ రే అంటాం, ఇది రిఫ్రాక్టెడ్ రే అంటాం. ఇక్కడ యాంగిల్ వచ్చేసి తీటా స్మాల్ ఐ, ఇక్కడ యాంగిల్ వచ్చేసి తీటా క్యాపిటల్ ఐ. రిఫ్రాక్షన్కి ఫార్ములా 1/f = 1/v - 1/u. ఎఫ్ అంటే ఇక్కడ ఫోకల్ లెంత్ అని, వి అంటే ఇమేజ్ అని, యూ అంటే ఆబ్జెక్ట్ అని. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనం మ్యూ అని డినోట్ చేస్తాం. మ్యూ = c/v. వాక్యూమ్ వెలాసిటీ ఆఫ్ లైట్. మ్యూ = sin A/sin r, అంటే లెన్స్ ఫార్ములా. ఓకే,
నెక్స్ట్ రిఫ్రాక్షన్ అంటే ఏంటో చూద్దాం. రిఫ్లెక్షన్కి డెఫినేషన్ చూద్దాం. The instant ray bouncing back into same medium at striking of reflecting surface. అంటే మనం ఒక మిర్రర్ తీసుకున్నాం, ఇన్స్టెంట్ రే అని పాస్ చేసాం, అది బౌన్సింగ్ బ్యాక్ అవి రిఫ్రాక్టర్ రే కింద మనకి అపియర్ అవుతుంది సేమ్ మీడియం దగ్గర. చూడండి, ఒక మిర్రర్ తీసుకున్నాం, ఇన్స్టెంట్ రే పాస్ చేసాం, అది రిఫ్రాక్టర్ రే కింద మనకి బౌన్స్ బ్యాక్ అవి ఫామ్ అవుతుంది సేమ్ మీడియం దగ్గర. ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడే ఈ మీడియం దగ్గర మనకి కలిసింది అనమాట. ఇక్కడ యాంగిల్ ఐ, ఇక్కడ యాంగిల్ ఆర్. దీని ఫార్ములా వచ్చేసరికి 1/f = 1/u + 1/v. ఫోకల్ లెంత్, ఆబ్జెక్ట్, మిర్రర్. ఓకే, ఇప్పుడు ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటో చూద్దాం. Interference definition: the phenomenon of two waves of the same kind overlap to produce resultant wave of greater, lower or same amplitude. టూ వేవ్స్ కనుక మనకి సేమ్ కైండ్ ఓవర్లాప్, టూ వేవ్స్ మనకి సేమ్గా ఓవర్లాప్ అవ్వాలి, రెండు వేవ్స్ని అలా విన్నప్పుడు మనకి రిజల్టెంట్ వేవ్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ? హయ్యర్ ఆర్ లోయర్ ఆర్ సేమ్. హై అవ్వచ్చు, లో అవ్వచ్చు, సేమ్ యాంప్లిట్యూడ్ ఉండొచ్చు. దాన్నే మనం ఇంటర్ఫరెన్స్ అంటాం. ఇప్పుడు డైఫ్రాక్షన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇట్స్ డిఫైన్డ్ యాజ్ బెండింగ్ ఆఫ్ వేవ్ అరౌండ్ ది కార్నర్స్ ఆఫ్ అన్ అబ్స్టాకిల్. అంటే వేవ్ అనేది బెండ్ అవుతుంది అరౌండ్ ది కార్నర్స్, ఒక కార్నర్స్ దగ్గర వేవ్ అనేది బెండ్ అవుతుంది లైట్ని పాస్ చేసినప్పుడు ఆఫ్ అన్ అబ్స్టాకిల్. ఇప్పుడు పోలరైజేషన్ డెఫినేషన్ చూద్దాం. ఇట్ ఇన్వాల్వ్స్ రేడియేషన్, లైట్, మ్యాగ్నెటిజం మూవింగ్ ఇన్ స్పెసిఫిక్ డైరెక్షన్. లైట్ అనే పోలరైజేషన్ అనేది రేడియేషన్లో, లైట్లో, మ్యాగ్నెటిజంలో ఇన్వాల్వ్ అవి స్పెసిఫిక్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. దాన్నే మనం పోలరైజేషన్ అంటాము. లైట్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు యాంప్లిఫికేషన్ గురించి తెలుసుకుందాం. యాంప్లిఫికేషన్ ఇంక్రీజ్ ఆఫ్ వీక్ వేవ్. అంటే మనం వీక్ వేవ్ అంటున్నాం కాబట్టి లైట్ వేవ్స్ అనేవి మనకి వీక్గా ఉన్నాయి. లైట్ వేవ్స్ వీక్గా ఉన్నప్పుడు యాంప్లిఫికేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తుందంట. ఓకే, ఇప్పుడు యాంప్లిఫికేషన్ చూసాం కదా. స్టిమ్యులేటెడ్ ఎమిషన్స్ అంటే చూద్దాం. సెండింగ్ అవుట్ ఎమిషన్ యొక్క మనం డెఫినేషన్ చూసినట్లయితే సెండింగ్ అవుట్ లైట్ వేవ్స్ని మనం బయటికి పంపిస్తాం, దాన్ని స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అని అంటాము. ఇప్పుడు రేడియేషన్ అంటే ఏంటో చూద్దాం. రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ హీట్. రేడియేషన్ అంటే హీట్ అన్నమాట. హీట్ యొక్క డెఫినేషన్: ద ఎనర్జీ ట్రావెల్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ virtue ఆఫ్ ఇట్స్ టెంపరేచర్. ఎనర్జీ అనేది ఎలా ట్రావెల్ అవుతుందంటే హాట్ బాడీ టు కూల్ బాడీకి టెంపరేచర్ గుండా ట్రావెల్ అవుతుంది అనమాట. దాన్నే హీట్ అని అంటాం. టెంపరేచర్ మనం డిగ్రీస్లో చూస్తాం. నెక్స్ట్ లేజర్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. లేజర్కి 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ది హై డిగ్రీ ఆఫ్ కోహరెన్స్, హై డైరెక్షనాలిటీ, ఎక్స్ట్రా ఆర్డినరీ మోనోక్రోమటిక్, హై ఇంటెన్సిటీ. హై డిగ్రీ ఆఫ్ కోహరెన్స్ చూద్దాం. కోహరెన్స్ అనేవి ఏంటంటే మనకి వేవ్స్ హ్యాస్ సేమ్ ఫేస్. వేవ్ అనేవి సేమ్ ఫేస్లో ఉంటాయి. ఫేస్ అంటే యాంగిల్ మాట. యాంగిల్ అంటే ఇప్పుడు చూద్దాం డయాగ్రామ్. 60 degrees తీసుకుంటే 60 degrees సేమ్ ఉండాలి, సేమ్ ఫేస్ ఉండాలి. ఇక్కడ 180 తీసుకుంటే 180 ఉండాలి, 270 తీసుకుంటే 270 ఉండాలి. అలాగా. హై డైరెక్షనాలిటీ అంటే మనకి లేజర్కి ఏముంటుంది? డైరెక్షన్ వన్ డైరెక్షన్ కాబట్టి సింగిల్ డైరెక్షన్. నెక్స్ట్ ఎక్స్ట్రా ఆర్డినరీ మోనోక్రోమటిక్ ఈజ్ నథింగ్ బట్ వైట్ లైట్ అంటే ఏంటి? మనకి అన్ని డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. ఓకే. హై ఇంటెన్సిటీ అంటే ఇంటెన్సిటీ ఇందాక చెప్పాం కదా, ఒక ట్యూబ్ లైట్ కనుక మనం వేసినట్లయితే అక్కడ ఇంటెన్సిటీ అనేది ఎలా ఉంటుంది? ఒక రూమ్లో ట్యూబ్ లైట్ వేస్తే ఇంటెన్సిటీ లోగా ఉంటుంది. అలాగే ఒక లేజర్ లైట్ కనుక మనం వేస్తే ఇంటెన్సిటీ హైగా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది. ఎంత దూరానికి వేసినా అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది మనకి
ఎపీరియర్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.